నా పేరు రావులారాము, బీజేపీ టౌన్ అధ్యక్షులు. సర్వే నంబర్ 133 ఇది గవర్నమెంట్కి సంబంధించిన భూమి. దీనిని కొందరు వ్యక్తులు తన కబ్జాను చేసి ప్లాట్లు చేసి అమ్మడం జరిగింది. అతనిపై మన కలెక్టర్ మేడం కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ సార్ కానీ దీనిపై చర్య తీసుకొని ఆ ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే అతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ కాదు, ఒక దేశభక్తుడు కాదు, ఒక పేదవాడు కాదు. ఒక గవర్నమెంట్ భూమిని కబ్జా చేయడం ఇది ఎంతవరకు సమంజసమని ఈ భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. ఈ భూమిని తక్షణమే కలెక్టర్ మేడం గారు స్పందించి విచారణ చేపట్టి ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే గవర్నమెంట్కు సంబంధించిన భూమిపై ప్రశ్నించినందుకు ఒక వ్యక్తిని బైండ్ ఓవర్ చేయడం ఇది ఎంతవరకు సమంజసమని తెలియజేస్తున్నాము. ఇది సర్వే నంబర్లో 30 ఎకర్స్ ఇందులో ఈ సర్వే నంబర్లో ఉంది. ఇందులో నుంచి 2 ఎకర్స్ ఒక రాజకీయ వ్యక్తి కబ్జా చేయడం జరిగింది. దీనిని కలెక్టర్ మేడం గారు తక్షణమే చర్య తీసుకొని ఈ ప్రభుత్వ ఆధీనం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి కలవడం జరిగింది. విషయం ఏమనగా పైసా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రావుల సువర్ణ పోషికి మాట్లాడుతున్నా. ఎందుకంటే సర్వే నంబర్ 133 ఇది ప్రభుత్వ భూమి. ఒక రాజకీయవేత్త 2014లో అతను కబ్జా చేసుకోవడం జరిగింది. అయితే మీ ప్రభుత్వాన్ని ఈరోజు ఒకే విషయం అడుగుతున్నాము. ఈ సర్వే నంబర్ 133 గతంలో ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది. 2014లో ఒక ప్రముఖ రాజకీయవేత్త కుమారుడి పేరు మీద ఎలా వచ్చింది అని ప్రభుత్వం ఈరోజు మాకు సమాధానం చెప్పాలా? లేకుంటే ఇలాగే మీరు రాజకీయంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు రాజకీయంలో మీరు ఇలాంటి పనులు చేస్తున్నారా? మరి ఈ ప్రభుత్వం మీరు ఫ్రీడమ్ ఫైటరా లేకుంటే ఆర్మీ జవాన్లా? మీకు ఏ రకంగా వచ్చింది అని చెప్పేసి ఈరోజు మేము ఖండిస్తున్నాము. అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము దయచేసి ఇలా ఎక్కడ ఉన్న పైసాలో కబ్జా అయిన భూమిని మొత్తం కూడా వెనక్కి తీసి మీరు ప్రజలకు పేదవాళ్ళకి ఇవ్వండి. ఈరోజు ఎందరో పేదవాళ్ళు ఇండ్లు లేక, గూడు లేక, గుడ్డు లేక బాధపడుతున్నారు. తెలంగాణలో పైసాలో కూడా ఉన్నారు. కాబట్టి మీరు అలాంటి భూస్వాములు ఎవరైతే కబ్జా చేసిండ్రో, ఇది దేవాదాయ అనుకోండి, ఇలా కబ్జా చేసిన ప్రతి దీన్ని కూడా మీరు తీసుకొని మీరు పేదవాళ్లకు పంచితే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ సభాముఖం మేము తెలుపుతున్నాము.